ఏదో పార్టీ అంట రమ్మంటోంది. సివిల్స్కి ప్రిపేర్ అవడం అంటే సొసైటీని స్టడీ చేయడం కూడా. వెళ్ళు తల్లి. నాన్ ఆల్కహాలిక్ పార్టీనే కదా. గుడ్ మార్నింగ్ వారాహి. రెడీనా? స్కూల్కి బయలుదేరదామా? నిన్ను నువ్వు అసలు మనిషివేనా? వారాహి, ఏమైంది? అంత కోపంగా ఉన్నావేంటి? ఇంట్లో ఎవరూ లేరనుకుంటా కదా, అందుకే నీ కోపం అంతా చూపిస్తున్నావా? నోర్ముయ్, ఇంకా నాటకాలు ఆడావంటే చిచ్చి, అసలు నువ్వు ఇంత ఎదవని అనుకోలేదు, ఇంత వల్గర్ ఫెలోవని అనుకోలేదు. ఒక ఆడపిల్ల దగ్గర డబ్బు తీసుకుని ఇంకో ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేయాలని చూస్తావా? నీకసలు మంచి మానవత్వం అనేవి ఉన్నాయా? మన దగ్గర లేని వాడి గురించి మనకెలా తెలుస్తుంది? కానీ అసలు నీకు ఇంత కోపం ఎందుకు వచ్చింది చెప్పు? నువ్వు రేఖ మనిషివని నాకు తెలిసిపోయింది. అవునా? నిజమా? చూడు, క్లోజ్ అవ్వమని నటించమంటే నిజంగానే క్లోజ్ అయిపోతున్నట్టున్నావు. మంచి స్ట్రాటజీయే ప్లే చేస్తున్నావు. కాకపోతే ఇప్పుడు నువ్వు చేస్తున్న ప్లేని పవర్ ప్లేగా మార్చాల్సిన టైం వచ్చేసింది. ఇదిగో డబ్బు. ఓ, తెలిసిపోయిందా? అయితే ఏం చేస్తావు ఇప్పుడు? నిన్నసలు వారాహి, ఎక్కువ ఆవేశపడకు, హెల్త్ అప్సెట్ అవుతుంది. బీపీ, షుగర్ లాంటివి త్వరగా అటాక్ అవుతాయి. రే, నీ గురించి ఇంత దారుణమైన విషయం నాకు తెలిసిపోయిందన్నా. నువ్వు ఇంత కూల్గా ఉన్నావంటే ఎంత క్రూయల్ మెంటాలిటీ ఉన్నవాడివో నాకు అర్థమవుతుంది. నేను ఎలాంటి వాడినో పక్కన పెట్టు. నీకెవడో ఒకడా వీడియో పంపించాడు, ఓకే, కానీ దానివల్ల నీకు బీపీ పెరగడం తప్ప వేరే యూజే లేదు కదా. నిన్ను చంపేస్తాను. నువ్వేం చేయలేవు వారాహి, ఎందుకంటే నువ్వు, మీ అమ్మ, టోటల్గా మీ ఫ్యామిలీ అంతా నాకు లాక్ అయిపోయారు. ఏంటి లాక్ అయ్యేది? నువ్వు మాకివ్వాల్సిన 25 లక్షలు మాకిచ్చేశావు. వారాహి, ఆవేశంలో లాజిక్ మర్చిపోతున్నావు నువ్వు. నేను రేఖ మనిషినని నిజం తెలిసా కూడా ఇంకెవడో గొట్టం పోచేయగాడని వాడివ్వాల్సిన 25 లక్షలని మైండ్లో పెట్టుకుని మాట్లాడతావేంటి? అసలు వాడికి నాకు ఏంటి సంబంధం? నీకు నేనిచ్చిన 25 లక్షలు నేనిచ్చినవి. సో మీరు నన్ను వదిలించుకోవాలి అంటే నేను మీకిచ్చిన 25 లక్షలు నాకు తిరిగి ఇచ్చేయాలి. ఇచ్చేస్తావా?
ఎలా ఇస్తావు? ఎవరిని అడుక్కొనిస్తావు?